హాయ్ హలో. నేను చేసేది ఏమిటంటే ఇప్పుడు ఇంతకుముందు బియ్యం పిండితోటి స్వీట్ గారెలు హాట్ గారెలు అని చూపించాను కదా, మళ్ళీ ఒకసారి చూపించమని చెప్పిండ్రు. ఇప్పుడు సజ్జ పిండితో చూపిస్తున్నా. ఇక పావు కిలో సజ్జ పిండి, పావు కిలోకు ఒక కప్పు నిండగా బెల్లము. స్వీట్ ఎక్కువ కావాలంటే నిండగా వేసుకోవచ్చు, మామూలుగా కావాలంటే ఇంతనే వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం వేసి నీళ్ళ తీసుకొని దీంట్లో వాటర్ పోసి ఇన్ని వాటర్ పోసి పొయ్యి మీద గరం చేసుకొని రావాలి. పెట్టిరాప ఆ పక్క నీ పెట్టిరాప గరము బాగలేనది ఏం కాలేదు, ఇప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు చపాతీ పిండితోటి సూప్ చేస్తా. ఎట్లా చేస్తాను చపాతీతోటి అంటే, ఇప్పుడు చపాతీ పిండి వీడియోలో చూపించలేను, మామూలుగా మనం చపాతీ తడుపుకునేటట్టే తడుపుకోవాలి కాబట్టి ఇప్పుడు చపాతీ పిండితోటి ఎట్లా చేయాలో చూపిస్తాను. సూప్ ఎట్లా చేయను. ఇక అలా మసలాలే బెల్లం కరిగినంత వరకు స్టవ్ ఆఫ్ చేసుకోండి. రెడీ. చపాతీ సూపు కావాల్సినవి ఏంటంటే 2 బీన్స్, 4 పచ్చిమిర్చి, 1 స్పూను పచ్చి బఠానీ, 1 ఉల్లిపాయ, 1 టమాటా. మీరు పచ్చిమిర్చి వేసుకోను అంటే కారం పొడి వేసుకోవచ్చు, కారం పొడి వేస్తేనే బాగుంటుంది పచ్చిమిర్చి కంటే. ఈ 4 ఐటమ్స్ కట్ చేసుకోవాలి. ఇట్లా చీడి కట్ చేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు దానిలోపు ఇప్పుడు వేరేది ఇచ్చేద్దాం. స్వీట్ చెప్పినా కదా, ఇది సజ్జ పిండి. ఇంకా బెల్లం ఇట్లా కరగబెట్టుకోవాలి. కరగబెట్టిన బెల్లము దీంట్లో ఫిల్టర్ వాటర్ పోసుకోవాలి, మనకి ఎంత అవసరమో అంత. సజ్జ పిండి గారెలు చాలా టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి. పిల్లలకు స్నాక్స్గా కూడా స్నాక్స్ లాగా బాగుంటాయి అప్పుడప్పుడు తినడానికి. బియ్యం పిండితోనే చూపించాను కదా ఇంతకుముందు, ఇప్పుడు మళ్ళీ సజ్జ పిండితోనే చూపిస్తున్నాను. అప్పుడు అంత వీడియో మంచిగా రాలేదు కాబట్టి సజ్జ పిండి స్వీట్ గారెలు. బంద్ చేయి నా ముక్కు. ఇంత పిండి తీసుకోవాలి. తీసుకొని ఇట్లా రౌండ్ అనుకొని ఇప్పుడు రొట్టె చేసినట్టు చేయాలి.
ఇది వేసుకోవాలి కింద. లావుగా అంటే లావుగా చేసుకోవచ్చు, సన్నం కావాలంటే సన్నం చేసుకుంటే కరకరలాడతాయి, లావుగా అంటే మెత్తగా వస్తాయి. చాలా బాగుంటాయి. ఏడికన్నా పోతే కూడా ఇట్లాంటి ఐటమ్ చేసుకొని తీసుకొని పోవచ్చు. సజ్జ పిండివి హెల్త్కి మంచిది. సజ్జ పిండితో చేసుకోవచ్చు, తైదల పిండితో కూడా చేసుకోవచ్చు మన స్వీటు. కాసేపు దీని లోపల గసగసాలు పెట్టుకోవచ్చు, నువ్వులు పెట్టుకోవచ్చు. అట్లా కూడా చేసుకోవాలంటే నువ్వులు అంటించి ఇట్లా కొట్టి చేసుకోవచ్చు. నేను తీసుకురా. ఇట్లా రొట్టె కొట్టిన తర్వాత ఇక కొద్దిగా లావుగానే చేసినాను నేను. ఇంత లావు ఉండాలి చాలు. ఇట్లా గ్లాస్ తోటి ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలని. నూనె ఇప్పుడు నువ్వులతో చూపిస్తాను. ఇట్లా నువ్వులు వేసుకోవాలి. వేసుకొని ఇట్లా రౌండ్ చేసుకుంటాము. ఈ నువ్వులు ఇట్లా అంటించి కింద కొంచెం పొడి కింద వేసుకొని ఇట్లా రొట్టె కొట్టుకోవాలి. అట్లా ప్లేన్గా చేసుకోవాలంటే అట్లా చేసుకోవచ్చు, నువ్వులు పెట్టి వేసుకోవచ్చు. ఇట్లా ఇట్లా పెద్దగా రొట్టె కొట్టుకోవాలి. రొట్టె కొట్టుకొని మళ్ళీ ఇట్లా గ్లాస్ తోటి మళ్ళీ ఇట్లా తీయాలి. Mm.
ఏడున్నా లేదు, తినాలి, తిన్నామా పొద్దున్న. అవును. ఇట్లా నువ్వుల ఈ టైపు ప్లెయిన్గా ఇట్లా ఇట్లా చేసుకోవాలండి. చేసుకొని చాకేది పెట్టొచ్చిన వాడ ఇట్లా చపాతీ చేసుకోవాలి. ఇంట్లో మిగిలిపోయిన జొన్న రొట్టెలు, తైదా రొట్టెలు ఏమన్నా ఉంటాయి కదా, చపాతీలు అయినా కానీ మిగిలే ఉంటాయి కదా, ఉన్నాయి. ఆ చిన్న చిన్న తుంచుకొని సూప్ చేసుకోవచ్చు. నా దగ్గర చపాతీలు లేవు, మిగిలే, అందుకనే పిండి చేసి తడిపి చపాతీ దాకా చేసి ఊపిస్తున్నా. ఇట్లయినా చేసుకోవచ్చు, చపాతీ లేకపోయినా పిండి తడిపి ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా చాకుతోటి ఇట్లా కట్ చేసుకోవాలి. ఎంత సైజ్ అంటే అంత సైజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న సైజ్ చేసుకొని తీసుకోవాలి. చపాతీలు మిగిలినవి ఏం చేద్దాము, సర్దివి తినలేము అంటే ఇట్లా సూప్ చేసుకొని టిఫిన్ లాగా కూడా తినవచ్చు ఉదయం పూట. లేదంటే ఇట్లా చపాతీ పిండి తడుపుకొని కూడా ఇట్లా చేసుకొని ఇట్లా కట్ చేసుకొని చేసుకోవచ్చు. అన్ని చపాతీ వేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి మొత్తము. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత సూప్ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు. చేసినాక మళ్ళీ చేస్తాను. ఇక అన్నీ ఇట్లా వేసుకొని ఆయిల్లో మొత్తము వేయించుకోవాలి. సజ్జ గారెలు చాలా బాగుంటాయి, హెల్త్ కూడా మంచిది. బెల్లం కూడా హెల్త్కి మంచిదే కదండి. చక్కెర వేసుకోవద్దు, బెల్లమే వేసుకోవాలి, చాలా టేస్ట్గా వస్తాయి. అన్నీ ఇట్లా వేసుకొని ఇట్లా గ్లాస్ తోటి ఇట్లా రౌండ్ రౌండ్గా, దీనికంటే చిన్న సైజ్ అంటే చిన్న కూడా వేసుకోవచ్చు మీరు. నేను పెద్ద సైజే వేసుకుంటాను. దీని బియ్యం పిండితో వేసుకోవచ్చు, సజ్జ పిండితో వేసుకోవచ్చు, రాగి పిండితో కూడా వేసుకోవచ్చు. ఇట్లా స్వీటు ఈ 3 పిండిల రకాలుగా చేసుకోవచ్చు. ఇట్లా ఇట్లా అవుతాయి. ఈ కలర్ వస్తే చాలు. ఇంతేనండి గారెలు, సజ్జ గారెలు. ఈ విధంగా మీరు కూడా చేసి ట్రై చేసి ఒకసారి టేస్ట్ చూసి నా కామెంట్స్ పెట్టండి. ఎలా చేసిందో మీకు కూడా తెలుస్తుంది కదా. ఈజీ అయిపోతాయి, తొందరనే ఒక 20 నిమిషాలలో అయిపోతుంది మొత్తము. చాలా బాగుంటాయి, హెల్త్ కూడా మంచిది. సరే, ఓకే.
ఇప్పుడు చపాతీ సూప్ ఎట్లా చేయాలో అది కూడా చూపిస్తాను. ఇది ఆఫ్ చేయనా? స్టవ్ వెలిగించి ఇప్పుడు గారెలు ఏంపిన బాండీలోనే చేస్తున్నా. ఇప్పుడు దీంట్లో ఏం వేయాలంటే కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసేయాలి. కొద్దిగానే వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసి దాంట్లో పచ్చిమిర్చి వేయాలి. బీన్స్ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. బఠానీ కొద్దిసేపు అయినా వేసుకుంటాం. ఇలా వేగిన తర్వాత 2 నిమిషాలు వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. చాలా టేస్ట్ ఉంటుంది, బాగా ఉంటుంది. మళ్ళీ ఇవే వేసుకొని తినాలనిపిస్తుంది మీకు కూడా. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి టేస్ట్ కోసము. ఇట్లా వేసిన తర్వాత ఒక చెంబు నీళ్ళు పోసుకోవాలి. ఉప్మా ఎట్లా వేసుకుంటామో అట్లానే అండి, మొత్తం ఇట్లా వేసుకొని దీంట్లో క్యారెట్ కూడా వేసుకోవాలి. క్యారెట్ లేదని వేయలేను. ఇంకా 2 చెంబుల నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఈ బఠానీ వేసుకోవాలి. నీళ్ళు పోసిన తర్వాత దాని లోపల పసుపు వేయాలి చిటికెడు. కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి. కొద్దిగా కారం పొడి అండి, మనం మసాలా తయారు చేసి పెట్టుకుంటామో ఆ కారం పొడి కొద్దిగా వేస్తున్నా. మసాలాలు తయారు చేసి కారం పొడి లేకపోతే మామూలు కారం పొడి వేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి వేసిన, లేని వాళ్ళు ఉత్తి కారం పొడి వేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూను
ఉప్పు వేసుకోవాలి రుచికి తగ్గినంత. కొంచెం కొత్తిమీర, కొత్తిమీర వేసుకోవాలి ఇట్లా కట్ చేసి. మసాలా వేద్దాము కొద్దిగా. మూత పెట్టి పెట్టాలి ఒక 10 నిమిషాల తర్వాత. ఇలా మసాలాలే మసిలిన తర్వాత ఇవి ఒకటి ఒకటి ఇట్లా వేసేసుకోవాలి. ఇట్లా చపాతీలు ఉన్నాయనుకో, చపాతీలే కానీ జొన్న రొట్టెలే కానీ ఉంటే అవి ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసి ఈ విధంగా చేసుకొని ఇట్లా వేసుకోవాలి. ఏం లేవంటే పిండి తడిపి ఇట్లా చపాతీ వేసుకొని ఇట్లా కట్ చేసుకొని ఇట్లా చేసుకోవచ్చు. చాలా బాగా అవుతుంది. ఉదయం పూట టిఫిన్ దాకా కూడా తినవచ్చు దీన్ని. ఇది 4 తింటారండి. ఇది చూడడానికి ఎంతే ఉన్నాయి కానీ ఇంకోటి కొద్దిసేపు ఉడకనిస్తాము మూత పెట్టి. ఒక 5 నిమిషాలు ఉడకని. ఇప్పుడు తెచ్చి చూద్దామా ఎట్లా అయిందో. ఇట్లా ఉడుకుతుంటుంది కదా, ఇట్లా కొద్దిగా మెత్తబడ్డది. ఇట్లా ఏం అతుకోదు, విడివిడిగానే ఉంటుంది. ఇప్పుడు దీని లోపల పొడి కొద్దిగా వేసుకోవాలి. గోధుమ పిండి కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు చపాతీలు చుంచి వేసుకుని ఇట్లా గోధుమ పిండి కంపల్సరీ వేసుకోవాలి పైన. చపాతీ సూప్ అంటే సూపు లాగానే చేసుకోవాలి.
గట్టిగా ఇది గట్టిగా అవుతుంది. ఇంకా సగం చెంబు నీళ్ళు పోస్తాను. నాకు ఒక గ్లాస్ పిండికి 3 చెంబుల నీళ్ళు పట్టినాయి, 2.5 నీళ్ళు. ఇంకా సగం చెంబు పోస్తున్నా. పొడిపిండి వేసిన తర్వాత మళ్ళీ సగం చెంబు నీళ్ళు పోసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. మూత పెట్టి నిమిషాలు అయింది కదా, ఇక ఈ విధంగా ఉడకాలి. ఇంతేనండి, సూపు రెడీ అయింది. చపాతీ సూపు బంద్ చేసుకోవాలి. ఇంతే. ఇది చల్లారింది అనుకో జర చిక్కబడుతుంది. లేదు ఇట్లా లూజ్ ఉండాలంటే 3 చెంబుల నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఇంతే ఉన్నది కదా, ఇప్పుడు దీంట్లో వేసుకుంటాం. ఇంతేనండి చపాతీ సూపు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇట్లనే ట్రై చేసి కామెంట్స్ పెట్టండి. ఎలా అయినాయో నాకు ఒకసారి కామెంట్స్ పెట్టండి. చాలా బాగుంటుంది సూపు. ఇది పొద్దున్నే టిఫిన్ కూడా చేయవచ్చు, టిఫిన్కి కూడా చేసుకోవచ్చు, తొందరనే అయిపోతాయి. చపాతీలు మిగిలినాయి అంటే పడేయకుండా, ఆవులకు అక్కడ పెడతారు కదా, పడేస్తారు కదా, పడేయకుండా ఇట్లా చుంచి కూడా ఇట్లా సూప్ తయారు చేసుకోవచ్చు. చాలా బాగా జొన్న రొట్టెలు ఉన్నాయి, ఇట్లా చేసుకోవచ్చు. చపాతీలు ఉన్నాయి, వేసుకోవచ్చు. చపాతీలు జొన్న రొట్టెలు ఏమి లేవు అంటే పిండి తడిపి ఇట్లా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. బాయ్. ఇక్కడ పెట్టి బాయ్. ఇంకొక వెరైటీతో రేపు కలుద్దాం. ఇలా అవుతుంది సూపు. చాలా బాగుంటుంది. వేడి ఉండేది చల్ల చేసుకుంటాను. సూపర్. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని కామెంట్స్ పెట్టండి. నాకు ఎలా అయ్యాయో కామెంట్స్ పెట్టండి. అదో మా అమ్మ తింటుంది, టేస్ట్ వేస్తుందంట. ఎలా అయిందో బాగుందా? సూపర్. మీరు కూడా చేసుకోండి ఇలాగే. చపాతీ సూప్ చాలా బాగుంటుంది.